చాలా కాలం తర్వాత బాలీవుడ్ హిస్టారికల్ యాక్షన్ మూవీని చూడబోతోంది. పైగా ఈసారి రిలీజ్కు ముందు కావాల్సినంత బజ్ క్రియేట్ అయింది. అదే చావా. మరో వారంలో మూవీ రిలీజ్ ఉంది. యూనిట్ ప్రమోషన్స్లో బిజీగా ఉంది. ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే డైలాగ్ ట్రెండింగ్ లో ఉంది. చావాకు కావలసినంత క్రేజ్ తీసుకొస్తోంది. ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే అయినప్పటికీ ఈసారి మాత్రం ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర డామినేషన్ చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చావా కోసం తన శక్తినంతా ధారపోశాడు బాలీవుడ్ యువ హీరో విక్కీ కౌశల్. 13 ఏళ్ల సినీ ప్రస్థానం. చావాలో చేసిన శంభాజీ పాత్ర ది బెస్ట్ అంటున్నాడు విక్కీ. ఇప్పటి వరకు యంగ్ హీరోగా మాత్రమే దూసుకుపోతున్నాడు విక్కీ. కానీ చావాతో స్టార్డమ్ అందుకుంటారని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇప్పటికే ఉరి కెరీర్లోనే బిగ్ హిట్ చూశాడు విక్కీ. ఆ తర్వాత సర్దార్ ఉద్దమ్, సామ్ బహదూర్, డంకీలో చేసిన పాత్రలు చాలా పేరును తెచ్చిపెట్టాయి. కానీ చావాతో మాత్రం తాను అనుకున్నది సాధిస్తాను అంటున్నాడు విక్కీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా చావా తెరకెక్కింది. ఇందులో శంభాజీ భార్య ఏసుభాయి పాత్రను రష్మిక పోషించింది. తమిళంలో ఒక సినిమాను 100 కోట్లు పెట్టి తీస్తున్నారట. ఇందులో పెద్ద విషయం ఏముంది? ఇప్పుడు ఏ సినిమా అయినా సరే మినిమం 100 కోట్లు పెడుతున్నారు. మీరు ఇంకా అప్డేట్ కాలేదనుకుంటా అనకండి. ఎందుకంటే నేను చెప్పేది హీరో మూవీ గురించి కాదు, హీరోయిన్ మూవీ గురించి. ఏంటి, ఒక విమెన్ సెంట్రిక్ మూవీని 100 కోట్లు పెట్టి నిర్మిస్తున్నారా? ఇంతకీ ఏంటా సినిమా అంటారా? 5 ఏళ్ల క్రితం కోవిడ్ గురించి ప్రపంచం మాట్లాడుకుంటున్న రోజుల్లో థియేటర్స్ కు దారి లేకపోవడంతో డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చింది అమ్మోరు తల్లి అనే చిత్రం. కోలీవుడ్ స్టార్ కమెడియన్ ఆర్ బాలాజీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఓటీటీలో రిలీజ్ కావడం, నయనతార అమ్మోరు తల్లి పాత్రలో నటించడంతో బాలాజీకి బాగా కలిసొచ్చింది. సినిమా బాగా తీశాడు అనే పేరు కూడా వచ్చింది. చాలా కాలంగా కోలీవుడ్ అమ్మోరు తల్లికి సీక్వెల్ కోసం ప్రయత్నిస్తోంది. ఇన్నాళ్లకు సీక్వెల్ సినిమాకి లైన్ క్లియర్ అయింది. రెండో భాగం అఫీషియల్ అయింది. దాదాపు 100 కోట్లు పెట్టి సీక్వెల్ తీస్తారట. నయనతార మళ్లీ అమ్మోరు తల్లిగా నటించనుందట. కాకపోతే ఈసారి దర్శకుడు మారిపోతున్నాడు. కోలీవుడ్ కి వరుస పెట్టి బ్లాక్ బస్టర్స్ అందిస్తోన్న సుందర్ సి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఇలాంటి కథలను సుందర్ సి బాగా తీస్తాడనే పేరుంది. బాగ్ సిరీస్ తీసి దుమ్ము రేపుతున్నాడు సుందర్ సి. అందుకే అమ్మోరు తల్లి అతని చేతుల్లో పెట్టారు. మరోవైపు అమ్మోరు తల్లి మొదటి భాగాన్ని తీసిన ఆర్ బాలాజీ ఇలాంటి కథతోనే సూర్యతో మరో మూవీ తెరకెక్కిస్తున్నాడు. కొన్ని సినిమాలకు కొందరు మ్యూజిక్ డైరెక్టర్లే న్యాయం చేయగలరు. కానీ దేవి మాత్రం అన్ని సినిమాలకు, అన్ని జానర్లకు న్యాయం చేయగలడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇస్తే పాన్ ఇండియాను షేక్ చేస్తాడు. లవ్ స్టోరీ చేతికి ఇస్తే ఆ ప్రేమ కథకు ప్రాణం పోస్తాడు. తండేల్తో మరోసారి ప్రూవ్ చేశాడు దేవి. తండేల్ చూసిన వారందరూ హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ తో పాటు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తండేల్ ను దేవి తన మ్యూజిక్ తో మరో స్థాయికి తీసుకెళ్లాడని కామెంట్లు పెడుతున్నారు. లవ్ స్టోరీకి దేవి ట్యూన్ కడితే ఎప్పుడైనా సరే అదే రెస్పాన్స్ వస్తుంది. ఇదే రెస్పాన్స్ ను టాలీవుడ్ ఏళ్లుగా చూస్తోంది. ఆల్తేరు వీరయ్య లాంటి కమర్షియల్ ఫిల్మ్ అయినా లేదా F3 లాంటి కామెడీ మూవీ అయినా దేవి న్యాయం చేస్తాడు. తనదైన బాణీలతో క్రేజ్ తీసుకొస్తాడు. కానీ లవ్ స్టోరీ అంటే మాత్రం దేవి మ్యాజిక్ చేస్తాడు. అసలు తండేల్ కథకు దేవినే కరెక్ట్ అని, అతను తప్ప ఈ సినిమాకు ఎవరూ న్యాయం చేయలేదని చెప్పింది అల్లు అర్జున్. పుష్ప 2 వర్క్తో బిజీగా ఉంటాడు. అతను ఎలా చేయగలడు అంటే, లేదు దేవి మాత్రమే తండేల్కు న్యాయం చేయగలడని అల్లు అరవింద్ చెప్పి ఈ సినిమాను దేవి చేతుల్లో పెట్టాడు అల్లు అర్జున్. ఇప్పుడు అల్లు అర్జున్ మాటే నిజమైంది. తండేల్కు రాక్ స్టార్ కంపోజ్ చేసిన ట్రాక్స్ మూవీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయి. మహేష్ బాబు ఆల్రెడీ డేట్స్ ఇచ్చాడు. హీరోయిన్ కూడా రీసెంట్ గా డేట్స్ ఇచ్చేసింది. విలన్ కూడా ఫిక్స్ అయ్యాడు. షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. మరి టైటిల్ ఏది? లాస్ట్ టైం అంటే టైటిల్ కు పెద్ద కష్టపడలేదు. ఈసారి మాత్రం ఆ ఛాన్స్ లేదు. రాజమౌళికి పెద్ద కష్టమే వచ్చింది. లాస్ట్ టైం వర్కింగ్ టైటిల్ అఫీషియల్ టైటిల్ గా మారింది. RRR అంటే రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ ఏదో వర్కింగ్ టైటిల్ అనుకుంటే అందరూ ఇదే టైటిల్ బాగుంది అన్నారు. రాజమౌళి కూడా సింపుల్ గా టైటిల్ పెట్టకుండా ఇదే టైటిల్ ను లాక్ చేశాడు. ఏకంగా ఆస్కార్ కూడా అందుకున్నాడు. ఇప్పుడు మహేష్ బాబుతో మూవీకి టైటిల్ కావాలి. ఒకప్పుడు అంటే బాహుబలి, ఛత్రపతి ఇలా భారతీయత ఉట్టిపడే పాన్ ఇండియా టైటిల్స్ పెట్టాడు దర్శక ధీరుడు. రాజమౌళి సినిమాల్లో హీరోయిజం ను పర్ఫెక్ట్ గా రిఫ్లెక్ట్ చేసేవి ఈ టైటిల్స్. కానీ ఇప్పుడు మహేష్ తో రాజమౌళి ప్లాన్ చేస్తున్న మూవీని పాన్ ఇంటర్నేషనల్ రేంజ్ లో తెరకెక్కించబోతున్నాడు. హాలీవుడ్ లెవెల్లో మూవీని ప్లాన్ చేస్తున్నాడు.
ఇప్పుడు టైటిల్ కూడా ఆ స్థాయిలోనే ఉండాలి. అందుకే టైటిల్ విషయంలో చాలా ఆలోచిస్తున్నాడట. జనరేషన్ అనే అర్థం వచ్చేలా టైటిల్ ఫిక్స్ చేయాలి అనుకుంటున్నాడట. ఎలాగో రాజమౌళి సినిమా గురించి మాట్లాడుతున్నాం, సేమ్ టు సేమ్ ఆయన్ని ఫాలో అవుతున్న మరో డైరెక్టర్ గురించి తెలుసుకుందాం. సందీప్ రెడ్డి వంగ గురించి తెలిసిందేగా. సినిమా కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఎవరితో అయినా ఫైట్కు దిగుతాడు. కొన్ని విషయాల్లో రాజమౌళి అయినా మెత్తబడతాడు, కానీ సందీప్ రెడ్డి వంగ మాత్రం నహీ చెలేగా అంటాడు. ఇప్పుడు ప్రభాస్కు అలాంటి కండిషన్స్ పెడుతున్నాడు. చాలా కాలం తర్వాత ప్రభాస్ మళ్ళీ బాహుబలి రోజుల్లోకి తిరిగి వెళుతున్నాడు. అదేంటి, బాహుబలి 3 షూటింగ్ ఏమైనా స్టార్ట్ అవుతుందా లేదా అలాంటి ప్లానింగ్ లో ఉన్నాడా అనుకోకండి. బాహుబలి 2 రిలీజ్ అయిన దగ్గర నుంచి రాజమౌళి రిలాక్స్ అయిపోయాడు. సాహో చేస్తూనే రాధేశ్యామ్ చేశాడు, రాధేశ్యామ్ చేస్తూనే ఆదిపురుష్ చేశాడు, ఆదిపురుష్ చేస్తూనే సలార్, కల్కి మూవీస్ చేశాడు. ఇప్పుడు కూడా రాజాసాబ్, ఫౌజీ లాంటి మూవీస్ ఒకేసారి కంప్లీట్ చేయాలనుకుంటున్నాడు రెబల్. వీటి తరువాత ఇంకా సలార్ సీక్వెల్, కల్కి సీక్వెల్స్ ఉన్నాయి. వీటిల్లో ముందుగా రాజాసాబ్ రిలీజ్ అవుతుంది, ఆ తరువాత ఫౌజీ లైన్ లో ఉంది. మరి సలార్ సీక్వెల్, కల్కి సీక్వెల్ సంగతి అంటే అందుకు సందీప్ వంగ ఒప్పుకోవడం లేదట. స్పిరిట్ చేయాలంటే మిగతా మూవీస్ చేయడం కుదరదంటున్నాడట. చేతిలో ఉన్న రాజాసాబ్, ఫౌజీ కంప్లీట్ అయిన తరువాత లుక్ మార్చాలి, డేట్స్ మొత్తం స్పిరిట్ కే కావాలి అంటున్నాడు. సో ప్రభాస్ మళ్ళీ బాహుబలి రోజుల్లోకి తిరిగి వెళుతున్నాడు. ఒక సమయంలో ఒకే సినిమా చేయబోతున్నాడు. ఇదే ఏడాది స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లనుంది.